ఓ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జనరల్ లాగర్. సో ఈరోజు వచ్చేసి డైరెక్ట్గా బాయ్ దగ్గరికి పోయి కొద్దిసేపు చిల్ అయ్యొద్దాం. సో ఈరోజు మార్నింగే తిరుమలగిరి వెళ్ళిన. సో తిరుమలగిరి వెళ్ళి ఇవి తెచ్చేసిన బైక్ మీద దారాలు అవి అయిపోయినాయి, మన తెచ్చినాయి. అందుకే మళ్ళీ తెచ్చేసిన. ఇవి వచ్చేసి 12,700 పడ్డాయి పర్ కేజీ, 205 రూపీస్. సో గడ్డి కట్టల కోసం తెచ్చేసిన. ఈ పాటికే అందరూ కోసేసినారు కాబట్టి చాలామంది కట్టించుకుంటారు అన్నమాట. అండ్ సమ్మర్ కాబట్టి ఎక్కువ మంది కనుక కట్టించుకుంటారు, అందుకే ఎక్కువ అయిపోతుంది దారం కానీ, అందుకే తెచ్చేసిన. ఇక మన బైక్ గాన సర్వీసింగ్కి వచ్చేసింది. సో చేపియాలి ఒకరోజు. సో గైస్, ఈరోజు కన్నా 10 minutes ఛాలెంజ్ పాటిద్దామని. చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్న ప్లేస్కి వచ్చిందో. సో ఎవరు లేరు ఇక్కడ, చాలా పీస్ఫుల్గా ఉన్నది, చల్ల గాలి వస్తున్నది ఈవినింగ్ కాబట్టి. సో సన్నగానే వెళ్ళిపోయినాడు ఇంటికాడ. చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకోకుండా ఇంటికి వచ్చేసిన. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం, ఇక చాలా వర్క్స్ ఉన్నాయి. గైస్ ఇంటికైతే వచ్చేసిన. సో నా డిప్రెషన్ అన్ని పక్కకు పెట్టరు కానీ ఇలా మ్యాచ్ ఉన్నది ఎస్ఆర్హెచ్కు ఆర్ఆర్కు. సో మొత్తం కళ్ళన్నీ వైభవ్ సూర్యవంశీ గారి మీద ఉన్నాయి. సో ఎట్లా ఆడతాడు, ఎట్లా కొడతాడు అన్నది. సో హైదరాబాద్ వచ్చి ప్రాక్టీస్ చేస్తారు కదా, ప్రాక్టీస్లల్లో కొడితే బౌండరీ పోతున్నాయి మొత్తం. సో అవతల పడుతున్నాయి మొత్తం 6లే, స్టేడియం మీద పడుతున్నాయి దాంట్లో. ఓకే, మీరు కానీ నాలాగానే స్ట్రెస్గా ఫీల్ అయితే సో ఏం చేయాలంటే ఒక పెన్ను పేపర్ తీసుకోండి, దాని మీద మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ లైన్ ఎమ్మటి రాయండి. మీరు ఫస్ట్ రెండు ప్రాబ్లంలు రాయంగానే మీకు మిగతా ప్రాబ్లంలు అన్నిటికీ సొల్యూషన్ దొరికేస్తుంది. సో నాది గ్యారంటీ. కాకుంటే ప్రాబ్లం మళ్ళీ ఎక్కడొస్తుంది అంటే ఎగ్జిక్యూషన్లో వస్తుంది అన్నమాట. ఇప్పుడు పేపర్ మీద రాసేటప్పుడు సొల్యూషన్స్ అన్నీ మైండ్లో అనుకుంటాం, ఓకే డన్ అయిపోతుంది. కానీ రేపు పొద్దున్నే లేచినాక ఈరోజు చేసిన ప్లానే రేపు పొద్దున్నే ఫాలో అయ్యేంత డిసిప్లైన్, టాలెంట్ ఉండాలి. సో ఆ డిసిప్లైన్ ఉన్నప్పుడే వర్కౌట్ అవుతుంది అన్నమాట, లేకుంటే కాదు. ఇక టైం వచ్చేసి ఆల్రెడీ 7 అయిపోతున్నది. సో అట్లా అడ్డాకాడికి వెళ్ళి ఒక 1 hour కూర్చొని వచ్చేద్దాం 8 వరకు. లెట్స్ గో, పోదాం. तो गाइस शेर आ गया, शेर सब्सक्राइब ఏమున్నాయి అలా తింటే ఏం లేవు వాళ్ళ. ఏ కచ్చి అది బండి చూడటానికి ఏముంది, చూస్తున్నావు దాన్ని. కావాలన్నా అయిపోయామన్నా తిని ఏమన్నా మరి లే పోదాం. సో గ్యాస్ ఇవాళ చూద్దాం మరి వాళ్ళు గెలుస్తారు చెప్పు. నువ్వు ఆర్ఆర్ ఎల్ఏజీ ఏం కాదు, నువ్వు చెప్పు ఎవరు గెలుస్తారా? గాయస్ ఇవాళ ఎంఐ గెలుస్తుంది. గాయస్ వీళ్ళందరూ తప్పు చెప్పారు. చైనీస్ సూపర్ కింగ్స్ గెలుస్తుంది. చైనీస్ సూపర్ కింగ్స్. హూ ఇస్ దిస్? ఇంకెందుకు మరి మాకు ఇప్పుడు ఇక అవసరమైనప్పుడు వేసుకోవద్దు. గైస్ 10 ఓవర్లు అయిపోయేసరికి 70 కొట్టారు. అయినా మీకు తెలిసే ఉంటుంది కదా, ఈ వీడియో చూసేలోపు ఎవరు గెలిచింది అన్నది కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.